నిరాకారం, మార్పులేని నిత్యత్వం, విశ్వ చైతన్యం, సృష్టికి మూలమైన ఆ శివతత్వం గురించి నా ద్వారా చెప్పబడుతున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. శివతత్వం మనలోనే ఉంది. శివతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము, అనుభవపూర్వకంగా గ్రహించలేకపోతున్నాం. శివతత్వంను మనం అంతర్ముఖులమై ఉండడం ద్వారా, అలాగే వివేకాన్ని పెంచుకోవడం ద్వారా, వైరాగ్యాన్ని పొందడం ద్వారా, భక్తి మార్గం ద్వారా, నిస్వార్థమైన సేవ చేయడం ద్వారా, మరియు సమస్తాన్ని అంగీకరించడం ద్వారా, అనగా ఏది జరిగినా మన మంచికే అని అంగీకరించడం ద్వారా తెలుసుకోగలుగుతాము శివతత్వంను. శివతత్వం మనలోనే ఉంది. ఈ మధ్య ఒక కథ విన్నాను, చాలా విషయాలు గ్రహించగలిగాను. 50 సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపిన ఇద్దరు భార్యాభర్తలు, భర్త 70వ సంవత్సరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆ రోజు వాళ్ళ కొడుకులు, కూతుర్లు చాలా దూరం నుండి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి చీకటి పడిపోతుంది. అప్పుడు వాళ్ళ కొడుకు అమ్మతో, అమ్మ, మేము వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది కదా, మిగిలిన కార్యక్రమాలు రేపు పొద్దున చేద్దాం. నాన్నగారిని రోజు మీరు పడుకునే గదిలో పడుకోబెడదాం, మీరున్న నాన్నగారు అదే గదిలో పడుకోండి అని అనగానే వాళ్ళమ్మ హడలిపోయి భయభ్రాంతులకు లోనై, నాన్నగారు లేరు, ఇప్పుడు నాన్నగారు వెళ్ళిపోయారు అని అంటుంది. అదేంటమ్మా, నాన్నగారు ఇక్కడే ఉన్నారు కదా, మీరు లేరు అంటున్నారు అని అనగానే, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అని మనం అతను తీసుకునే ఊపిరి ద్వారా నిర్ధారిస్తాము, అతను ఉన్నాడా లేడా, బ్రతికున్నాడా లేదా అని. ఒకసారి ఊపిరి తీసుకోవడం ఆగిపోతే అతను ఈ లోకంలో లేడు అని అంటాం. ఒక జీవి, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మరేదైనా కావచ్చు, బ్రతికే ఉంది అని అది తీసుకునే ఊపిరిని బట్టి నిర్ధారిస్తాం మనం. ఊపిరి తీసుకున్నన్ని రోజులు బ్రతికే ఉంది అని అంటాం. ఊపిరి తీసుకోవడం ఆపేశాక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అంటాం. ఒక జీవి ప్రాణాలతో ఉందా లేదా అనేది శ్వాసను బట్టి నిర్ధారిస్తాము. మనం లోపలికి తీసుకున్నాక మనలో తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళి, మళ్ళీ లోపలికి వెళ్ళి, మళ్ళీ మనలో తిరిగి, మళ్ళీ బయటికి వెళ్ళే ఆ శ్వాసే శివతత్వం. ఈ శ్వాస మీద ధ్యాస మనం ఎందుకు ఉంచలేకపోతున్నాము? ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం శివతత్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతాం. మళ్ళీ కలుద్దాం.